కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 197 లో 2.87 ఎకరాలు కొంతమంది ఆక్రమించుకున్నారని ఆ గ్రామానికి చెందిన కురుకోడు రవి ఆరోపించారు. ఆలయానికి చెందిన భూమి తిమ్మైశెట్టి అనే పేరుతో సవరణ చేయించి స్థలంలో 65 గదులతో వసతి సముదాయం కళ్యాణ మండపం నిర్మించారని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయానికి చెల్లించకుండా వారు స్వాహా చేస్తున్నారని, దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఆలయ యోగా ఉన్న డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆలయానికి చెందిన అప్పగించారని అక్రమదారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే వాటిని పట్టించుకోకుండా తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి డిప్యూటీ కమిషనర్ గా ఉన్న విజయరాజును రాత్రికి రాత్రే బదిలీ చేయించి తమ పలుకుబడిని చాటుకున్నారు. ఆలయానికి సంబంధించిన ఆస్తిని ఆలయానికి చెందేలా చూడాలని వారు కోరారు. ఒత్తిడి వల్ల జరుగుతున్నారని తెలియదు. ఇదైతే పక్క ఈరన్న స్వామి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ల్యాండ్ అయ్యేది. కావాలంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా అధికారులు మంత్రి గారు ఉన్న టీజీ భరత వాళ్ళు ఏమైనా భయపెట్టించుండొచ్చు ఇది మాదని. ఆల్రెడీ నిన్న లేదు మొన్న ఎంఆర్ఓ కూడా ఎవరు శివరాజాల నుంచి మాది సార్ అది ఉరుకుంద వాళ్ళంతా ఉరుకుంద గ్రామస్తులు తప్పుడు సంచారించారు. మా దగ్గర అన్నీ ఉన్నాయని ఇప్పుడు ఉండే రజనీకాంత్ రెడ్డి గారికి ఫోన్ చేసినారంట. ఏదో వాట్సాప్ పెట్టినట్టే ఇది కాదు అది అని వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. 43 అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఊరు గ్రామస్తులు అన్నీ తీసి నాకు చూపినారని చెప్తే దానికి ఆయన మూసుకుని ఫోన్ పెట్టేసినాడంట. నేను వెళ్ళమన్నా ఇవన్నీ మాకి దీన్ని ఎక్కడైనా పోరాటం చేస్తాం, ఎక్కడి దాకా వెళ్తాం. మాకి ఈరన్న స్వామికి చెందాలని మా కోరిక. మేము గతం నుంచి ప్రయత్నిస్తున్నాం. గతం ముందు 4 యువలు మారు వాళ్ళు కూడా తీర్మానం రాసినారు. ఆల్రెడీ ఇప్పుడుండే ఈరాజు సార్ ఇంటి ముందు పోయిన ఆయన ఖచ్చితంగా శ్రావణ మాసం అయిపోయినాక మీ ఈ శివ సంఘం టెంకాయ కొడతానన్న తరుణంలోనే ఆయన మార్పు చేసినారు. ఎందుకు మార్పు చేసినారంటే నీకు పెద్ద తతంగం చేసినారు. కానీ మాకి ఎంచేపైనా ఈ ఉరుకుంద ఈరన్న స్వామికి చెందాల 2.97 మా కోరిక. చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుపోయాను, లోకేష్ తీసుకుపోయాను.